రిజర్వేషన్ ఫ్రమ్ డిఎంఏ 171 స్టూడెంట్స్. అదే ఓపెన్ కోటాలో వచ్చేసి 113 స్టూడెంట్స్. అంటే ఓపెన్ కేటగిరీలో కూడా 113 స్టూడెంట్స్ రాబోతున్నారు. ఒక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఒక 10 మార్క్స్ ప్రతి కేటగిరీలో కూడా 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే మనకి ఓపెన్ లో 100 స్టూడెంట్స్ కి వస్తున్నాయి. అలానే టోటల్ అన్ని రిజర్వేషన్స్ కలిపి 153 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ మెడికల్ సీట్. ఒక 10 మార్క్స్ వరకే వేరియేషన్ ఉంటే గనక, అదే 20 మార్క్స్ వేరియేషన్ ఉంటే గనక డెఫినెట్ గా మనకి ఓపెన్ కేటగిరీలో 91 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 136 ఉన్నారు. కాబట్టి 136 అనేది ఒక 20 మార్కులు పెరిగినా సరే మనకు వచ్చే మన స్టూడెంట్స్ అన్ని మెడికల్ సీట్లు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇంకా బాగా పెరుగుతుందేమో అనుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇంకా 30 మార్కులు పెరిగింది అనుకుంటే గనక మొత్తం మనకి 129 మెడికల్ సీట్స్. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఒకసారి గమనిస్తే 49 సీట్స్ వచ్చాయి. 49 తర్వాత మనకు వచ్చిన సీట్స్ 75 వచ్చాయి. 75 తర్వాత 95 తర్వాత మరి ఒకళ్ళు 30 మార్క్స్ వేసుకున్నా సరే 129. అంటే గ్రోత్ అనేది ఎలా ఉందనేది మీరు గమనించండి. అలానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు మిగతా కాలేజెస్ ఎలా ఉంది అని చూసుకుంటే గనక ఒకసారి ఖమ్మం మొత్తం అన్ని కాలేజెస్ ఎంక్వైరీ తీసి కాన్ఫిడెన్షియల్ గానే చెప్తున్నాను. సో వాళ్ళ యాడ్స్ చూసి కానీ వాళ్ళ యొక్క మన మ్యాటర్ చూసి కానీ న్యూస్ చూసి కానీ చెప్తున్నారు. టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ, అంటే పలానా కాలేజ్ అని అయితే నీకు చెప్పను. టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ అందరు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఎక్కడైతే మెడికల్ కోచింగ్ ఇస్తున్నారో అన్ని కూడా ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ కలిపితే 550 మార్కుల పైన 21 స్టూడెంట్స్ ఉన్నారు. 550 మార్కుల పైన 21 స్టూడెంట్స్ టోటల్ ఖమ్మం అదర్ దాన్ డిఎంఏ. బట్ డిఎంఏలో మాత్రం 550 అబౌవ్ 19 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ టోటల్ ఖమ్మం ఈజ్ ఈక్వల్ టు డిఎంఏ సీట్స్. అదే 500 అబౌవ్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఖమ్మం అన్ని కాలేజీలు కలిపితే 33 స్టూడెంట్స్ ఉన్నారు. మరి అదే ఓన్లీ డిఎంఏలో 51 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే అన్ని కాలేజీలు కలిపిన 33 అబౌవ్ 500. ఓన్లీ డిఎంఏ తీసుకుంటే 51 స్టూడెంట్స్ ఉన్నారు. అదే 450 అబౌవ్ తీసుకుంటే కనుక టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ 55 స్టూడెంట్స్ ఉంటే అదే మన డిఎంఏలో మాత్రం 115 మంది ఉన్నారు అబౌవ్ 450. మరి అదే 400 మార్క్స్ అబౌవ్ తీసుకుంటే కనుక ఎక్సెప్ట్ డిఎంఏ 78 స్టూడెంట్స్ ఉంటే టోటల్ ఖమ్మం ఓన్లీ డిఎంఏలో మాత్రమే 216, అంటే దాదాపుగా 3 టైమ్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇదంతా దేనికి మనకి ఇంత రిజల్ట్ వచ్చింది అని ఒకసారి చూస్తే కనుక